పశ్య మే పాదరూపాని శతశోహత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణ కృతీని చ. అర్జున, అనేక విధాలైన దివ్యములైన అనేక రంగులు రూపులు గల వందల వేలాది రూపాలతో కనిపించే ఈ రూపాన్ని చూడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినౌ మరుతస్తదా బహూన్యదృష్ణా పూర్వాణి పశ్చాశ్చర్యాని భారత. అర్జున, 12 మంది సూర్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 2 అశ్విని దేవతలు, 49 మంది వాయువులు, ముందెప్పుడు నీవు చూడని అనేక వింతలు చూడు. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్యన చరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. ఇంతకు ముందు చెప్పిన చరాచర ద్రవ్య సముదాయములతో కూడిన సమస్త జగత్తును నా శరీరంలో ఇక్కడనే ఒక్కచోటనే ఉన్నవానిగా చూడు. ఇంకా వేటిని చూడాలనుకుంటున్నావో వాటినన్నింటినీ చూడు. నతుమాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం. నీ చర్మచక్షుతో నన్ను నీవు చూడలేవు కాబట్టి నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను. అనంత ఐశ్వర్యంతో కూడిన నా యోగశక్తిని చూడు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా పలికెను.